దెబ్బలు అనేది తగలడం జరుగుతుంది. ప్రశాంత్ గారు, అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఇప్పటికైతే ముగిసింది అని అంటున్నారు. బట్ ట్రంప్ మరొక వ్యాఖ్య కూడా చేశారు, మళ్ళీ రావచ్చేమో అంటూ కూడా. నిజంగా రావచ్చు అంటారా? ఎందుకంటే ఇంత నష్టాన్ని చవి చూసిన తర్వాత యుద్ధాన్ని మళ్ళీ కోరుకుంటారా? ఆయనే అంటారు నేనే ఇదంతా చేశాను అని అంటారు, మళ్ళీ ఆయన ఈ వ్యాఖ్య ఎందుకు చేస్తున్నారంటారు? ఇన్ఫాక్ట్ ఆయన నోబెల్ ప్రైజ్ కి నామినేట్ చేయబడ్డారు. ఈ నోబెల్ శాంతి వారు బహుమతి ఆపినందుకు ఆయనకి నోబెల్ శాంతి ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మరి అమెరికన్ సెనేటరే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఐ హోప్, నా పర్సనల్ అభిప్రాయం అయితే ట్రంప్ గారికి ఇవ్వాల్సిందే. సో మీరు కూడా క్రెడిట్ ఆయనకి ఇవ్వాల్సిందే అంటున్నారు. మరి అంతే కదండి, మరి పెద్ద యుద్ధాన్ని ఆపారు ఆయన, మరి ఆయనే యుద్ధాన్ని తెరదించారనేది మరి బయట ఫోకస్ జరుగుతుంది. ఖచ్చితంగా మరి ఆయన చేసినట్టే, అది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం. ఓకే, ఇప్పుడు రెండు దేశాల మధ్య శాంతి చర్చలు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? ఫైనల్ వర్డ్స్ అంటే ఆల్రెడీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇంకో ఫేజ్ లోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇరాన్ ముగిసింది కాబట్టి ఇంకా 50 మంది బందీలుగా హమాస్ చేతిలో హాస్టేజెస్ ఉన్నారు. ఇజ్రాయెల్ పీపుల్ ఇంకా వాళ్ళ చేతిలో ఉన్నారు. దానికి ఈజిప్ట్, తర్వాత సౌదీ, ఖతారు మొత్తం ముగ్గురు మాట్లాడుతున్నారు ఈ 2 రోజుల నుంచి. చాలా ఇంటెన్సిఫై గా ఆ టాక్స్ జరుగుతున్నాయి అనమాట. అంటే ఇంకా ఇక్కడ ఇజ్రాయెల్ చరిత్ర చూస్తే ఒక్క సైనికుడి కోసం 1060 మంది ఖైదీలను వదిలినటువంటి ఇజ్రాయెల్ చరిత్ర అండి. పాలస్తీనా టెర్రరిస్టుల్ని ఒక్క సైనికుడి కోసం వీళ్ళు 1060 మంది టెర్రరిస్టులని మళ్ళీ పాలస్తీనా దేశానికి అప్పచెప్పడం జరిగింది, హమాస్ చేతికి అప్పచెప్పడం జరిగింది. సో 50 మంది ప్రాణాలంటే అంత ఈజీగా వీళ్ళు వదిలేటట్లేరు. ప్రతి దానికి నెగోషియేషన్ చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఈ 50 మందిని తిరిగి తీసుకొస్తారు. ఓకే, సో నిజంగా ఇంకా యుద్ధం ఆగిపోవాలి, ఇంకేవి జరగొద్దు, అక్కడంతా బాగుండాలని మనం కూడా కోరుకుందామండి. ప్రశాంత్ గారు, రైట్, కార్మంచి ప్రశాంత్ గారు.